హాయ్ ఆల్. ఈ కన్ఫ్యూషన్ స్టేటస్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మొన్ననేమో కడుపు పోయింది, తీసేశారు. ఆమెకు బెడ్ రెస్ట్ కావాలి, ఒక రెండు రోజులు ఆ హాస్పిటల్లో ఉంది. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టేసి ఇక లేవలేదు, చెయ్యలేదు, మాకు చాలా బాధగా ఉంది అని ఏడుపు సీన్స్. ఈరోజేమో లేని కడుపుకి సీమంతం పుట్టింటికి వెళ్తుంది అని నాటకాలు. ఇది అసలు చాలా చిరాగ్గా, చాలా వరస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి మా వీడియోలు చూస్తుంటే కనుక అలాంటి వాళ్ళని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఫ్యామిలీ మొత్తం మెంటల్ పేషెంట్స్ లాగా ఉన్నారు. సో మెంటల్ పేషెంట్స్ అసలు ఎలా బిహేవ్ చేస్తారంటే ఒక మాటకి పొంతన ఉండదు, చేసే ఒక పనికి ఇంకొక పనికి అస్సలు పొంతన ఉండదన్నమాట. ఆ రేంజ్లో అసలు ఏం మనుషులు వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, మరి ఏం తింటున్నారో నాకు అర్థం కావట్లా. వీళ్ళకి వచ్చే డబ్బులు కూడా ఎలా వస్తున్నాయంటే 100 మందిని ముంచితే వచ్చే సంపాదన అనమాట వాళ్ళది. ఎందుకు నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు చేసే పనులు చూస్తే నాకు అంత కోపం వస్తుంది. ఆ పనులే కాక వీళ్ళు ఇంకొక పని ఏం చేస్తున్నారో తెలుసా? మా ఛానళ్ళ మీద అనవసరంగా వాళ్ళతో ఎంఎన్సీ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయిపోయి మా ఛానల్స్ మీద రిపోర్ట్స్ కొట్టిస్తూ మాకు వ్యూస్ అనేవి డౌన్ అయ్యేటట్టు చేశారు. వాళ్ళ మొహాల్లో ఆ సంతోషం మీరు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనం ఆ దిక్కుమాలిన కంటెంట్ చేసే ఛానల్ని ఏమీ చేయలేకపోయాము. కానీ వాళ్ళు మాత్రం కొన్ని కంపెనీలతో టైఅప్ అయిపోయి మన ఛానళ్ళ మీద రిపోర్ట్స్ కొట్టించి మన ఛానళ్ళ మీద దండయాత్ర అనేది ప్రారంభించి చక్కగా సక్సెస్ అయిపోయారు. వ్యూస్ అనేవి ఎంత డౌన్ అయిపోయాయో మీరు చూడండి. నిజంగా మంచికి అనేది లోకంలో ప్లేస్ లేదు అని నాకైతే అనిపించింది అనమాట. అంతలా నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే మోసం చేస్తున్నారు అని కళ్ళెదురుగా కనిపిస్తుంటే కూడా లైక్లు ఎలా వస్తున్నాయి? ఎవరిస్తున్నారు లైక్స్? అంటే మీకు అంత పిచ్చాభిమానం ఏంటి? వాళ్ళు ఏది చెప్తే అది నిజము, వాళ్ళు ఇంకా బ్రహ్మ అన్నట్టు, వాళ్ళు సృష్టించే పాత్రలన్నీ నిజమన్నట్టు, వాళ్ళు ఏది చెప్తే అది 100% నిజం అని నమ్మేటట్టు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదన్నమాట. సో ఇది కరెక్ట్ అయితే కాదు. అసలు ప్రతీది వాళ్ళ మాట నమ్మి వాళ్ళకి లైక్లు అయితే ఇస్తున్నారు. ఈవెన్ సబ్స్క్రైబర్స్ కూడా ఎలా నమ్ముతున్నారు? నేను వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసి చాలా డేస్ అయితే అవుతుంది. చాలా డేస్ ఏంటి, చాలా మంత్స్. నేను అన్సబ్స్క్రైబ్ చేసి చాలా మంత్స్ అయితే అవుతుంది. బట్ అసలు చాలామంది ఎందుకు బ్యాక్ అవ్వట్లేదు? వాళ్ళ చెత్తని ఎందుకు ఇంకా ప్రొసీడ్ చేస్తూనే ఉన్నారు? అంటే సబ్స్క్రైబ్లోనే ఉండి వాళ్ళది చూస్తున్నారో నాకైతే అర్థం కాలేదనమాట. అరే ఎన్ని రోజులైందండి ప్రెగ్నెన్సీ పోయింది, హాస్పిటల్లో రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, కళ్ళ ముందే కన్నబిడ్డలు లేకపోవడం మాకు చాలా బాధాకరం అని చెప్పి ఎన్ని వీడియోస్ అండి, దాదాపు ఒక 3-4 వీడియోస్ చేసుంటారా? అది అయిపోయిన తర్వాత ఇన్ని రోజులకి ఈరోజు మళ్ళీ అసలు ఆ వీడియో నాకైతే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అస్సలు ఏం వీడియోలు, ఏం కథ, అసలు ఏంది ఇది? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? మీరు పిచ్చోళ్ళని చెప్పడానికి మమ్మల్ని పిచ్చోళ్ళని చేయాల్సిన పని లేదు కదా. సీమంతం ఏంటి? సీమంతం ఎన్నో నెలలో చేస్తారు? 5వ నెలలో చేస్తారు, లేకపోతే 9వ నెలలో చేస్తారు. కానీ మధ్యలో ఉండే నెలల్లో అయితే చెయ్యరు. సరి నెలల్లో చేయరు. 7 మంచిది కాదని చెప్పి 7లో చెయ్యరు. మ్యాక్సిమం కొంతమంది 8 పర్లేదు అన్నట్టు 8లో చేసేవాళ్ళు ఉంటారు, 9లో చేసేవాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం 5లో చేసేస్తారనమాట. కొంతమంది 3లో కూడా ఇంకేమో వాళ్ళకు ఉండే ఆచారాలు, వ్యవహారాలు వాటిని బట్టి నెలలు అనేది డిసైడ్ అయ్యి చేస్తారనమాట. మ్యాక్సిమం 6, 7 ఈ నెలల్లో అయితే ఎవ్వరూ పట్టుకోరు, చెయ్యరు. అలాంటిది అసలు ఆమె ఎలా నటిస్తుంది? ఆమెకు లేదని కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే మీరు షార్ట్స్ వీడియోస్లో మేకప్కి సంబంధించి ఆమె చేసిన వీడియోస్లో మీరు గమనించండి, పొట్ట అసలు ఏమీ కనపడదు. బట్ మా రెగ్యులర్ వీడియోస్లోకి వచ్చేసరికి ఇంత ఉబ్బినట్టు కనిపించేసేది కొంచెం అన్నా. అరే అసలు ఇంత ఫూలిష్ ఎలా చేస్తున్నారు జనాల్ని? ఇంత ఫూల్స్గా ఎలా మారుస్తున్నారు పనికి మాలిన వాళ్ళు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అసలు అలా ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నమ్ముతున్నోళ్ళం మనం పిచ్చోళ్ళమా, లేకపోతే మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నందుకు వాళ్ళు గ్రేటా?
ఏదనేది నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే, ఇదంతా పక్కనుంచితే ఇన్ని ఛానళ్ళు బయటకు వచ్చి ఇన్ని నిజాలు చెప్తున్నారు, ఇన్ని మోసాలు చేస్తున్నారని గొంతంతా నొప్పి లేసేలాగా అరిసి అరిసి ముత్తుకొని వీడియోలు చేసి వస్తున్నాము. మా వీడియోలు కూడా ముందుకెళ్లకుండా మా మీద మళ్ళీ అసలు వాళ్ళు నోరు తెరిచి మమ్మల్ని ఒక్క మాట కూడా అనకుండా బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తున్నారంటే అంత వర్క్ చేస్తున్నారు. మా ఛానల్ అన్నిటినీ కూడా తొక్కేసి పడేయడానికి అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేసి ఉంచారు. అది రన్ అవుతానే ఉంది. అందుకే వాళ్ళ మొహంలో సంతోషం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మా మీద రిపోర్ట్స్ దండయాత్ర జరుగుతుంది కదా, అలాంటప్పుడు ఇక మా ఛానళ్ళకి వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? మీ అందరికీ వెంటనే రికమెండేషన్ ఎలా వస్తుంది? నాకు తెలిసి మోస్ట్లీ మన ఛానల్ని అంటే నా ఛానల్ని ఫాలో అయ్యే మీ అందరికీ కూడా చాలా తక్కువ మందికి నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది కదా. నోటిఫికేషన్ రాని వాళ్ళు అంటే నేను వీడియో రిలీజ్ చేయంగానే వెంటనే నోటిఫికేషన్ రాని వాళ్ళు మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలామంది అయితే రికమెండేషన్ అనేది రాకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల రిపోర్ట్స్ అలాంటివి కొట్టడం వల్ల మన ఛానల్ని యూట్యూబ్ అనేది ఎక్కువ మెంబర్స్కి రికమెండ్ అనేది చేయదన్నమాట. సో వాళ్ళ దగ్గరికి పంపించదు. ఎంత ఇష్టంగా మన ఛానల్ని చూసే వాళ్ళ దగ్గరకైనా సరే రికమెండ్ అనేది చేయదన్నమాట. అలాగా వీళ్ళు రిపోర్ట్స్ కొట్టించి మన ఛానల్ని పూర్తిగా తొక్కేసేదాకా చూస్తున్నారనమాట. ఈ విషయం అయితే నాకు అర్థమైంది, మీ అందరికి కూడా అర్థమై ఉంటుంది. సో దాన్ని మనం తిరిగి కొట్టాలి అంటే నేను నా వైపు నుంచి రిక్వెస్ట్ అని అయితే మీరు అనుకోండి. అంటే మన ఛానల్లో డైలీ ఏదన్నా వీడియో వస్తుందా లేదా అనేది సెర్చ్ బార్లో అయినా దయచేసి సెర్చ్ చేసి చూడండి. వీడియో వచ్చుంటే గనక ఆ వీడియో వెంటనే ఆన్ చేసి వినడానికైతే ప్రయత్నించండి. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ దండయాత్రని తిరిగి మళ్ళీ మనం కొట్టగలిగే శక్తి మనకైతే వస్తుందన్నమాట. మన ఛానల్కి ఎప్పట్లాగానే వ్యూస్, రికమెండేషన్స్, కొంచెం ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. సో ఈ చిన్న పని మన ఛానల్ని అభిమానించే ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. ఏ రోజన్నా మీకు రికమెండేషన్ రాకపోతే నేను మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపు అయితే నేను వీడియో పెట్టేస్తాను. ఈవినింగ్ 4కో 5కో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకసారి సెర్చ్ బార్లో మన ఛానల్ పేరు అయితే టైప్ చేసి చూడండి. కొత్త వీడియో వచ్చుంటే దయచేసి వెంటనే క్లిక్ చేసి చూడండి. అలా చేయడం వల్ల యూట్యూబ్కి కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, వీళ్ళ ఛానల్ని సెర్చ్ చేసి మరి వీళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ ఛానల్లో కంటెంట్ అనేది ఉంది కాబట్టి మనం ఇంకొంతమందికి రికమెండ్ చేద్దామని చెప్పి రికమెండ్ అయితే చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ సపోర్ట్ ఉంటే తప్ప మన ఛానల్కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే రారనమాట. దయచేసి మన ఛానల్ని అభిమానించే ప్రతి ఒక్కరికి నా వైపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి. అటువైపు దండయాత్ర లేకపోతే సరే మన వాళ్ళందరూ ఎలాగా చూస్తారు, కాసేపు కాకపోతే కాసేపటికైనా అనే ప్రశాంతంగా నేను ఉండేదాన్ని. కానీ అటువైపు నుంచి చాలా బీభత్సంగా దండయాత్ర అయితే జరుగుతుంది కాబట్టి నేను మన వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అనమాట. సో నా ఫ్యామిలీ అనే అనుకుంటున్నాను, మన సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా దయచేసి మీరు ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ అయితే చెయ్యండి. అండ్ మీకు రికమెండేషన్ అనేది నా ఛానల్ వస్తుందా రావట్లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు మన ఛానల్ మీద స్ట్రైక్ అయితే చేస్తున్నారు అని నాకు ఒక అవగాహన అయితే ఉంటుంది. అందుకోసమని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. అండ్ ఆమెకు ప్రెగ్నెన్సీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు కావాలని మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి డబల్ గేమ్ అయితే ఆడుతున్నారు. అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళని అసలు దయచేసి ఎవ్వరూ నమ్మకండి. నమ్మితే మన చేతులతోటి మన కళ్ళే పొడిపిస్తారనమాట. వాళ్ళకేం నష్టం ఉండదు, మన చేతులతో మన కళ్ళే పొడిపిస్తారనమాట. సో దయచేసి అలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకండి. మన జాగ్రత్తల్లో మనం ఉందాం. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. రేపటి వీడియో కోసం మళ్ళీ